కూర్చోండి.
దేవునికి మనకు ఒక అడ్డుగోడగా ఇంకేం చేస్తుంది? ఈ పాపం అనేది మనకు దేవునికి విధేయులుగా జీవించకుండా దేవుడు మనకు ఏ విధంగా అంటే దేవుని ప్రేమను మనము పొందుకోకుండా చేస్తుంది. దేవుని ప్రేమను మనకు పొందుకోకుండా చేస్తుంది. సాతానికి దగ్గరగా మెల్లగా దగ్గర చేస్తుంది. దేవుని ప్రేమకు మొత్తం దూరంగా జీవించడానికి ఏం చేస్తుంది? పాపం అనేది చేస్తుంది. పాపం మనలో ప్రవేశించింది అనుకోండి, దేవుని ప్రేమ మనలో ఏ మాత్రం కూడా ఉండదు. దేవుని విధేయంగా జీవించము, దేవుని ప్రేమను కోరుకోలేము, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. పాపం అనేది మనల్ని దేవునికి పూర్తిగా శాశ్వతంగా దూరము చేస్తుంది. పాపము అనేది దాన్ని మనము చూడడానికి చాలా చిన్న అక్షరాలే కాబట్టి కూడా దేవునికి మనకు పెద్ద అడ్డుగోడగా ఇది చేస్తుంది. ఇక్కడ చూడండి, పైన ఆకాశము, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? కొండలు. ఈ కొండల్ని ఇట్లా ఆకాశాన్ని, నీటితో నిండిన సముద్రాలని కానీ, లేదంటే సరస్సులను కానీ, చెరువులను కానీ చూసినా? చెరువులు, ఇప్పుడు మనకు చెరువులు తెలుసు కదా, చెరువుల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. పెద్ద వాటిని సరస్సులు అంటారు. సరస్సుల కంటే ఇంకా పెద్దగా ఉంటాయి, వాటిని సముద్రాలు అంటారు. కొన్ని వేల వందల కిలోమీటర్లు వ్యాపించి ఉంటుంది వాటిని సముద్రాలని అంటారు. సముద్రాలు ఎన్ని? సముద్రాలు చాలా ఉంటాయి. మహాసముద్రాలు అనేవి 5 మాత్రమే ఉంటాయి. సముద్రాలు చెరువులు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మన ఊళ్ళోనే ఎన్ని చెరువులు ఉన్నాయి? 5 చెరువులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూసిరా ఆకాశము, ఇక్కడ కొండలు పర్వతాలు, నీటితో నిండినటువంటి సముద్రాలు.
ఈ విధంగా దేవుడు ఎంతో సృష్టిని ఎంతో అద్భుతంగా నిర్మించిండు. ఇక్కడ చూడండి కింద పండ్లు, ఇంక ఇవేంటి ఆకులు, జంతువులు, పక్షులు, భూమి మీద తిరిగే జంతువులు, భూమి లోపల ఉండే జంతువులు, నేలలో నీటి పైన ఉండే జంతువులు, గ్రేప్స్, బటర్ఫ్లై, సీతాకోక చిలుక, బటర్ఫ్లై అదిగా బటర్ఫ్లై, ఈ జంతువులు, పక్షులు, పండ్లు, ఆకులు అంటే చెట్లు అన్నీ కూడా దేవుడు మన కోసము పరిపూర్ణంగా లోకాన్ని సృష్టించుడు. ఈ సృష్టిని మొత్తము సృష్టించుడు. కానీ మాట్లాడకుండా చున్నీ తలపైన వేసుకో, మంచిగా కట్టు, చున్నీ కట్టాలి. వీటన్నిటిని మీరు ఎప్పుడైనా చూసిరా? ఎక్కడ ఫోన్లలోనా? వాటి దగ్గరికి వెళ్ళి చూసిరా? ఈ కొండలని కానీ లేదంటే సముద్రాలని కానీ దగ్గరికి వెళ్ళి చూసిరా? చూసే ఉంటారు. అప్పుడు మీకు దేవుడు చేసిన సృష్టి అబ్బా ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది అనిపించిందా? మీకు అనిపించిందా? ఈ లోకాన్ని పరిపూర్ణంగా దేవుడు ఏ విధంగా అయితే నిర్మించిండో మనుషుల్ని కూడా అదే విధంగా పరిపూర్ణంగా ఏర్పాటు చేసిండు. ఫస్ట్ దేవుడు మనిషిని ఏర్పాటు చేసినప్పుడు, సృష్టించినప్పుడు చాలా బాగుంది అనుకున్నాడట. ఏమనుకున్నాడు? చాలా బాగుంది అనుకున్నాడు. కానీ మనుషులు ఏమైపోయారు? లోపలంతా కుళ్ళు, కుతంత్రము, స్వార్థ బుద్ధి, మొత్తము దేవునికి అవిధేయంగా జీవించడము మొదలుపెట్టింది కదా. మనకు ఫస్ట్ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసిండు? ఫస్ట్ దేవుడు ఆదాముని, అవ్వని ఏర్పాటు చేసిండు కదా. ఆదాముని, అవ్వని ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళతో దేవుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా మాట్లాడుకుంటారు? చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు కదా. వాళ్ళ మధ్య ఎలాంటి దాపరికాలు కూడా ఉండవు కదా. ఏ విషయాన్నైనా సరే టక్మని చెప్పేసుకుంటారు కదా. ఆ విధంగా చాలా క్లోజ్గా మంచిగా ఫ్రెండ్లీగా ఆదాము అవ్వలతోని దేవుడు ఉన్నాడు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత ఒక తోటలో వాళ్ళని ఉంచినప్పుడు దేవుడి ఆజ్ఞకు లోబడి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా జీవించలేకపోయారు. కారణం ఏంటిది? పాపము. ఏంటిది? దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వచ్చారు. ఫస్ట్ దేవుడు ఏమని చెప్పిండు వాళ్ళకి ఇద్దరికి? ఒక ఫలం మాత్రమే తినొద్దు, మీరు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ కూడా తినొచ్చు అని చెప్పిండు కదా. ఇక్కడ మనకు ఏ పండ్లు కనిపిస్తున్నాయి? గ్రేప్స్, ద్రాక్ష పండ్లు కనిపిస్తున్నాయి కదా. ఈ ద్రాక్ష పండ్లని తిన్నారా? తిన్నారా? బాగుంటాయా? చేదుకుంటాయా? బాగుంటాయి కదా. పుల్లగా దేవుడు చేసిన కావాలా? ఇప్పుడు తెచ్చి దేవుడు చేసిన ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని వర్ణించడానికి కొన్ని వాటికి మాటలు కూడా సరిపోవు. అంత అద్భుతంగా ఈ సృష్టిని దేవుడు చేసిండు. సృష్టిని మాత్రమే కాదు, సృష్టిలో ఉన్నటువంటి మనలను కూడా దేవుడు ఏర్పాటు చేసిండు. దేవుడు ఈ లోకాన్ని పరిపూర్ణంగా ఏర్పాటు చేసిండు. పరిపూర్ణంగా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు భూకంపాలని, కరువులని, వరదలని, వీటన్నింటిని కూడా ఏర్పాటు చేసిండా? చేయలేడు. దేవుడు లోకాన్ని మొత్తము కూడా పరిపూర్ణంగా అందంగా సృష్టించిండు. కానీ మనుషులు పెరిగిన తర్వాత భూకంపాలు అంటే వాళ్ళ వ్యర్థమైన ప్రవర్తన ద్వారా ఈ భూకంపాలు అనేవి ఎక్కువగా సంభవించినాయి. అదేవిధంగా వరదలు, అదేవిధంగా కరువులు. కరువు అంటే తెలుసా? తినడానికి అన్నం ఉండదు,
వర్షాలు పడవు, పంటలు పండవు, వాళ్ళకు ఎలాంటి పరిస్థితి కూడా ఆధారం అనేది ఉండదు. అటువంటి గొప్ప కరువుని మనుషులు ఏర్పాటు చేసి మనుషుల బద్ధమైనటువంటి ప్రవర్తన ద్వారానే ఈ కరువులు, భూకంపాలు, వరదలు అనేవి వచ్చినాయి. కానీ దేవుడు ఫస్ట్ భూమిని, ఆకాశాన్ని, మనుషులను, సూర్యచంద్ర నక్షత్రాలని, ఈ జీవులను, సర్వజీవుల వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినప్పుడు ఈ భూకంపాలు, కరువులు, వరదలు అనేవి ఏర్పాటు చేయలేడు. దేవుడు ఈ సృష్టిని మొత్తము కూడా పరిపూర్ణంగా ఏర్పాటు చేసిండు. ఎంతో అందంగా ఈ సృష్టిని ఏర్పాటు చేసిండు. అందంగా చేసిండా లేదంటే అందవిహీనంగా చేసిండా? అందంగా చేసిండు కదా సృష్టిని. మరి మనుషుల్ని అందంగా చేసిండా అందవిహీనంగా చేసిండా? అందంగానే ఏర్పాటు చేసిండు కదా. ఫస్ట్ మనిషిని ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఏమని అనుకున్నాడు? ఇప్పుడే కదా చెప్పుకున్నాడు, చాలా బాగుంది అని అనుకున్నాడు. ఫస్ట్ దేవుడు మనిషిని ఏర్పాటు చేసినప్పుడు ఏమని అనుకుంటూ చాలా బాగుంది అని అనుకున్నాడు. కానీ మనిషి పెరిగి పెద్దయిన తర్వాత వ్యర్థమైన ప్రవర్తన ద్వారా దేవునికి ఎంత పాపం చేసి దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చిండు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఎంతమంది? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. రాజేష్, రవి. ఎవరెవరు? రాజేష్, రవి. ఇతని పేరు రాజేష్, ఇతని పేరు రవి. ఈ రాజేష్, రవి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు, ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు అనమాట. క్లాస్ రూమ్లో అయినా సరే ఇద్దరు, బయటకు వెళ్ళినా అయినా సరే ఇద్దరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. చాలా బాగా ఆడుకునేవాళ్ళు. ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ ఏదైనా సరే ఇద్దరు మంచిగా ఆడుకునేవాళ్ళు. ఇద్దరు ఆడుకునేటప్పుడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఆడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ ఆడుకునేవాళ్ళు, కలిసి హోంవర్క్ చేసుకునేవాళ్ళు, కలిసి చదువుకునేవాళ్ళు. వీళ్ళిద్దరు కూడా రాజేష్, రవి. ఎవరు రాజేష్, ఎవరు రవి? రెడ్ టీషర్ట్ రవి, ఎల్లో టీషర్ట్ రాజేష్. అయితే వీళ్ళిద్దరు కూడా చాలా మంచిగా మంచి స్నేహితులు అనమాట. అయితే ఇంకా వీళ్ళిద్దరికి ఒకరోజు వాలీబాల్ ఆడేటప్పుడు ఒక పెద్ద గొడవ జరిగింది. ఏం జరిగింది? పెద్ద గొడవ జరిగింది. ఈ రాజేష్కి కోపం వచ్చింది. రాజేష్ అంటే ఇతను. రాజేష్కి రవి అని చెప్పిన రవికి చాలా కోపం వచ్చింది. ఈ రవి ఏం చేసిండు? రాజేష్ని కొట్టింది. రాజేష్ని కొట్టేసరికి వీళ్ళిద్దరి మధ్య ఈ ఫ్రెండ్షిప్ కాస్త పోయి ఏమైంది? శత్రుత్వము పెరిగింది. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈ ఫ్రెండ్షిప్ కాస్త పోయి, స్నేహం కాస్త పోయి శత్రువుగా మారిపోయాయి. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ మధురానుభావాలు, ఇద్దరు కలిసి కూర్చున్నవి, మాట్లాడుకున్నవి మొత్తం అన్నీ కూడా మర్చిపోయారు. ఇద్దరు గొడవ పడ్డారు కదా. ఇద్దరు గొడవ పడేసరికి కూర్చోండి కూర్చోండి కూర్చో. ఇద్దరు గొడవ పడేసరికి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు ఈ రవి రాజేష్ని కొట్టిండు. కొట్టిన తర్వాత కూడా అయ్యో ఒక్కసారన్నా నేను నా ఫ్రెండ్ని కొట్టినా కదా, ఒక్కసారన్నా నేను సారీ చెప్పాలి అని అనిపిస్తుంది కదా, ఎవరికైనా సరే అనిపిస్తుంది కదా. కానీ రవి మాత్రము సారీ కూడా చెప్పలేకపోయిండు. కొందరికి ఈగో ప్రాబ్లం ఉంటుంది కదా. మీకుందా? ఉందా? ఎవరితోనైనా గొడవ పడితే వెంటనే పోయి ఏం చెప్పాలి? సారీరా, అనుకోకుండా జరిగిపోయింది, ఏమీ అనుకోకురా అని సారీ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ మాట్లాడి రావాలి. వస్తారా? రవిలాగా ఉంటారా? సారీ చెప్పాలి. ఈ రవి రాజేష్ని కోపంతో కొట్టిండు. వాలీబాల్ ఆడుకుంటూ ఉంటే, వాలీబాల్ ఆడుకుంటూ ఉన్నప్పుడు కోపంతో కొట్టేసరికి ఇంటికి చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికి బాధ అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. దెబ్బలు తిన్న అతనికి బాధ అనిపిస్తుందా, కొట్టిన అతనికి బాధ అనిపిస్తుందా?
కొట్టిన దెబ్బలు తిన్న తనకి బాధ అనిపిస్తుంది, కొట్టిన తనకి సంతోషం అనిపిస్తుందా? బాగా కొట్టినా ఇరగదనినా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మరి? బాగా కొట్టినా అనిపిస్తుందా? కొందరు అయితే అయ్యో అనుకోకుండా కొట్టినా సారీరా ఏమనుకోకురా అని మళ్ళీ వెళ్ళి చెప్తారు కదా. ఇంకా కొందరు ఏం చేస్తారు, కొట్టినా సరే వాళ్ళదే నాదే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అని సారీ కూడా చెప్పరు, దగ్గరికి వెళ్ళి మాట్లాడని కూడా మాట్లాడరు. మొండి మనస్తత్వము ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు మొండి మనస్తత్వంతో ఏర్పాటు చేసిండా, మంచి మనుషులు ఏర్పాటు చేసిండా? మంచి మనుషులుగా ఏర్పాటు చేసిండు. వీళ్ళిద్దరు ఒకప్పుడు చాలా స్నేహంగా ఉన్నారు కదా, చాలా అంటే అన్ని విషయాల్లో కూడా కలిసిమెలిసి ఉన్నారు కదా. వీళ్ళిద్దరికి గొడవ అయిన తర్వాత వీళ్ళ మధ్యలో ఒక పెద్ద అడ్డుగోడగా నిలిచిపోయింది అనమాట. ఇక్కడ ఉందా? వీళ్ళిద్దరికి వైరం అనేది వచ్చింది, విభేదాలు వచ్చినాయి వీళ్ళిద్దరి మధ్యలో. ఇంకా ఎలాంటి ఫ్రెండ్షిప్ అనేది లేదు, ఎలాంటి స్నేహం లేదు. ఇద్దరికి మధ్యలో ఒక పెద్ద గోడలాగా అయిపోయింది. ఇక్కడ గోడ కనిపిస్తుందా? ఈ విధంగా గోడలాగా అయిపోయింది. ఆదాము అవ్వలతోని కూడా దేవుడు మొదట స్నేహంగా ఉన్నాడు కదా. స్నేహంగా ఉన్నాడా లేదంటే కోపంగా ఉన్నాడా? స్నేహంగా ఉన్నాడు. అమ్మా స్నేహంగా ఉన్నాడు కదా. స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి లోబడి జీవించారు. ఆజ్ఞ మీరడం ద్వారా దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని ఆజ్ఞను మీరిపోయారు, దేవునికి లోబడి జీవించలేకపోయారు, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ వచ్చిరు. కానీ దేవుడు వాళ్ళకి ఏదైనా తక్కువ చేసినా ఏ దాంట్లో కూడా తక్కువ అనేది చేయలేదు కదా. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళతోని చాలా స్నేహంగా ఉన్నాడు. దేవుడు దేవుడు ఆదాము అవ్వలు కూడా దేవునితోని చాలా సన్నిహితంగా స్నేహంగా ఉన్నారు. కానీ సర్పము వాళ్ళని మోసం చేసినందువల్ల వాళ్ళు దేవునికి లోబడి జీవించలేకపోయారు, దేవునికి పాపం చేసిరు. దేవునికి వాళ్ళకు ఈ విధంగా ఇప్పుడు ఈ రాజేష్కి రవికి పెద్ద అడ్డుగోడ ఏ విధంగా అయితే ఉందో మనకు దేవునికి కూడా మన పాపాలు అంత అడ్డుగోడగా ఉన్నాయి. మన పాపాలు అడ్డుగోడగా ఉన్నాయి కాబట్టే మనము ఏం చేసినా కూడా ఫలించలేకపోతున్నాయి. దేవుని ఎదుట మనము మోకాలు ఉండి దేవా నన్ను క్షమించు, దేవా నేను పాపిని, నా పాపాలన్నింటినీ నా నుండి తీసివేయి తండ్రి, పాపం కూడా నా నుండి తీసివేయి తండ్రి, నేను నీకు లోబడి జీవించాలనుకుంటున్నాను, నన్ను పరిపూర్ణంగా నీ ఎదుట నేను యోగ్యమైనటువంటి విధానంలో నేను ఉండాలనుకుంటున్నాను తండ్రి అని మనము ప్రతిరోజు ప్రార్థించామనుకోండి, దేవుడు మన ప్రార్థన వింటాడు. ఈ పాపం అనే అడ్డుగోడని మన నుండి దేవుడు తీసివేస్తాడు. మనకు దేవుడికి ఏమి అడ్డుగా ఉన్నాయి? ఈ పాపం అనే గోడ అడ్డుగా ఉంది కదా. ఈ పాపం అనే అడ్డుగోడ తొలగిపోవాలి అంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తే మనలో ఉన్నటువంటి పాప స్వభావము కొద్దిగా పూర్తిగా కూడా మన నుండి దూరం అయిపోతుంది. అప్పుడు సాతాను పనులు కూడా ఏమీ మనము చేయకుండా దేవునికి దగ్గరగా దేవునికి దాసులుగా మనము జీవిస్తాం. మనం ప్రార్థన చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, రవి రాజేష్. ఈ రవి రాజేష్ ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు అరే నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది అనుకున్నారు అనుకోండి. ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు వస్తాయి కదా. వస్తాయా రావా? వస్తాయా? దేవుడికి మనకు కూడా దేవా నేను నీకు లోబడి నేను జీవించను, నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, నేను నీకు తగ్గట్టుగా ఉండను, నేను నా ఇష్టం వచ్చినట్టుగానే ఉంటాను అనుకున్నారు అనుకోండి. అప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తాడా? ఏమాత్రం కూడా సంతోషించడు. మన తల్లిదండ్రులే ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పిన మాటని మనము వినలేదు అనుకోండి, ఎప్పుడో ఒక్కసారి వినకపోతేనే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది కదా. బాధ అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో నేను ఇంత బాగా చేస్తున్నా కదా, ఇప్పుడు ఒక్క మాట కూడా నేను చెప్పింది వింటలేడు, లోబడి జీవిస్తలేడు, ప్రేమగా ఉంటలేడు అని
చాలా బాధపడతా ఉంటారు. మరి దేవాది దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసి కూడా మనకు ఎలాంటి లోటు లేకుండా మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు కదా. మరి మనము దేవుని మాటకు లోబడి జీవించకపోతే, దేవుని మాటకు గౌరవించకపోతే మనల్ని దేవుడు ఇష్టపడతాడా? అస్సలు ఇష్టపడడు. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే ఏం చేయాలి? పాపం మనలో ఏ మాత్రం కూడా ఉండదు. పాపానికి దాసులుగా మనము జీవించకూడదు. పాపానికి దాసులుగా జీవించొద్దు అంటే ఈ పాపం అనే అడ్డు కూడా మనకు దేవునికి మధ్య ఉండకూడదు. ఉండకూడదు అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. దేవా, నేను నీకు లోబడి జీవించాలనుకుంటున్నాను తండ్రి, నీవు నాతో మాట్లాడు దేవా. ఈ పాపం అనే అడ్డు కూడా నీకు నాకు ఏమాత్రం కూడా ఉండదు తండ్రి. నేను నీకు పూర్తిగా పరిపూర్ణంగా లోబడి నేను ఉంటాను తండ్రి అని ప్రతిరోజు మీరు ప్రార్థించారు అనుకోండి, అప్పుడు మీలో పాపము ఏమాత్రం కూడా ఉండదు. దేవునికి దగ్గరగా జీవిస్తారు. మీరు ఏది అడిగినా సరే అప్పుడు దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అర్థమైందా? కంఠస్థ వాక్యం చెప్పండి. ఫస్ట్ ఈ వారం కంఠస్థ వాక్యం చెప్పుకుందాము. తర్వాత మీరు పోయిన వారం నేర్చుకున్నది చెప్పండి. సరే, ఈ వారం నేర్చుకోండి. మీ పాపములు అనండి అందరు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును అనంట్రా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మెరుగు కాదు, మరుగుపరచెను. ఇట్లా కూర్చోండి. మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. ఒక్కసారి గట్టిగా అనండి. మీ పాపములు గట్టిగా అంటే అట్లా కొంచెం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా 59వ అధ్యాయము 2వ వచనము. పోయిన వారం కంఠస్థ వాక్యము ఎవరెవరు నేర్చుకున్నారో రండి. అందరి ప్రైజ్లా పెరవాలని కంఠస్థ వాక్యం. మీ పేరు? హే జశ్వంత్ నా పేరు. ఏమనగా ప్రభు ఎంత రోమా 10:13 ఏమనగా ప్రభువు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేయు వాడెవడో
ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడడు. రోమా 10:13. చెప్పిన మాట రండి తీసుకో ఫస్ట్ బయట నా దగ్గర 10 రూపాయలు ఉంటాయి. అందరికీ ప్రజలు, నా పేరు విలియం కేరీ. మనారం గంట సంఖ్య చెప్తున్నాను. ఎందుకనగా యెహోవా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును. రోమా 10:13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును. రోమా 10:13. ఇడిగి పడాలా చిన్నారీపా బలే అక్క వీడి వల్ల నేర్చున్నాడు. మళ్ళీ నాకు మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఈ వారం కంఠస్థ వాక్యం నెక్స్ట్ వీక్ నేర్చుకొని రండి. తెలుసా చెప్పలేవు. యెషయా 59 అందరికీ ప్రశ్న. నా పేరు పెసిస్ తెలుసా. పైన వారం కంఠస్థ చెప్తున్నాడు. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును. రోమా 10:13. ప్రార్థన చేసుకుందాం. కాళ్ళు మూసుకోండి. 1 మొక్కల పైకి రావాలి. 2 3 చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి. పళ్ళు 2 ముయ్యాలి. ప్రేర్ చేసుకుందాం. ప్రేమతో బదిలినటువంటి తండ్రి నాయన మహాగడ్డ మాడతోడ దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభా. తన పిల్లలు చక్కగా వినగలిగినట్లు సహాయం చేస్తూ వచ్చారు దేవా. మీకే వందనాలు తమ ప్రభా. తమ ప్రభా నాయన కంఠవాక్యం తండ్రి దేవా నాయన చక్కగా చెప్పగలిగే భాగ్యాన్ని దేవా మీరే అనుగ్రహిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవా మీకే వందనాలు తమ ప్రభా. నాయన ఇంకా మంచి జ్ఞానాన్ని తమ ప్రభా నాయన మీ అందులో పడి జీవించే జీవితాన్ని తండ్రి పిల్లలకు అనుగ్రహిస్తున్నామని నీకు పాదముల కింద వేడుకుంటూ వస్తుంటున్నాను దేవా. కనికరించండి తమ ప్రభా. నాయన నీ అందు భయభక్తులు కలిగి తండ్రి దేవనైనా భయంతోనూ వణుకుతోనూ తండ్రి మీకు లోబడి జీవించగలిగినట్లు దేవా మీరే కృప చూపండి తండ్రి. సహాయం చేస్తున్నాను తమ ప్రభా. తండ్రి దేవనైనా దీన మనసు కలిగి దేవా వారు తమ ప్రభాన నేర్చుకోగలిగినట్లు సహాయం చేస్తున్నాను తమ ప్రభా. తండ్రి దేవనైనా వారితో తన ప్రభనైనా తనకి పెద్ద అయినప్పుడు తమ ప్రభనైనా దారి తప్పి తొలగి జీవించకుండా తమ ప్రభా మీరే కృప చూపండి దేవా. సహాయం చేస్తున్నామని నీకు పాదముల చేత వేడుకుంటూ వస్తుంటున్నాను దేవా. కనికరించండి తమ ప్రభా. నాయన పాపము తమ ప్రభనైనా మాకును మీకును తమ ప్రభనైనా పెద్ద అడ్డుగోడగా ఉంటుంది తమ ప్రభా. నాయన అటువంటి పాప స్థితిలో తమ ప్రభనైనా మేము పడిపోకుండా సహాయం చేస్తున్నాండి తమ ప్రభా. తండ్రి దేవనైనా మా యొక్క మనవులని తమ ప్రభనైనా తండ్రి ఆలకించే దేవుడు తమ ప్రభా. ఆయన యొక్క పాపముల ద్వారా తమ ప్రభనైనా తండ్రి దేవనైనా పెద్ద అడ్డుగోడగా ఉంటుంది తమ ప్రభా. తండ్రి దేవనైనా యొక్క అడ్డుగోడ మా నుండి తీసివేస్తురమ్మని దేవాని యొక్క పాదముల కింద వేడుకుంటూ వస్తుంటున్నాను తండ్రి. కనికరించండి తమ ప్రభా. తండ్రి దేవనాయన తమ ప్రభాన మీరే కృప చూపండి తన ప్రభా. మీరే కనికరించమని దేవనాయన నీ కృపలో తండ్రి దేవనాయన జ్ఞాపకం చేసుకోమని తన ప్రభాన ప్రతి ఒక్క బిడ్డని తమ ప్రభాన మీరే దర్శిస్తున్నామని
మీరే బలపరుస్తురమ్మని దేవా నీకు పాదముల చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను తం ప్రభా. తన దేవనైనా పిల్లల చదువు విషయంలోను, తన దేవనైనా ఆరోగ్యం విషయంలోను దేవా, వారి యొక్క కుటుంబ జీవన విధానంలోనూ తండ్రి మీరే కృప చూపండి దేవా. మీరే సహాయం చేస్తురమ్మని తండ్రి నీకు పాదముల చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను తం ప్రభా. నాన్న ప్రతి పరిస్థితి అందు తం ప్రభనైనా వారు ప్రార్థించలాగున్న దేవనైనా మీరే నడిపిస్తురమ్మని తండ్రి నీకు పాదముల చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను తం ప్రభా. నాన్న మీరే కనికరించండి దేవనైనా ప్రతి అవసరత అందు తన ప్రభునైనా మీ వైపు చూసే విధంగా తన ప్రభునైనా పిల్లల్ని నడిపిస్తురమ్మని దేవా నీకు పాదముల చెంత వేడుకుంటూ వస్తుంటున్నాను తం ప్రభా. తన దేవనైనా మీరే కృప చూపించి దేవనైనా ప్రారంభం నుండి ఇప్పటి వరకు తమ ప్రభునైనా మీరే తోడుగా ఉండి తన ప్రభునైనా మీరే మా మధ్యలో ఉండి తమ ప్రభునైనా మా యొక్క దేవనైనా ప్రతి అవసరతలో తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి దేవనైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం తం ప్రభా. నాన్న మీరే కృప చూపించి తమ ప్రభునైనా నడిపిస్తూ రమ్మని ముందున్న సమయాన్ని కష్టాల కవ చెప్పుకుంటూ యేసుక్రీస్తు అత్పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.